హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూరి స్టైల్లో వంకాయ రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ వంకాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈ రోటి పచ్చడిని చేసుకోవచ్చు. ఇలా నేను చూపించినట్టుగా రోటి పచ్చడిని మీరు కూడా ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికోసం పెద్ద సైజులో ఉన్న వంకాయల్ని 3 తీసుకున్నాను. అలాగే మీడియం సైజులో 2 టమాటాలు, ఒక చిన్న ఎల్లిగడ్డ, 2 మీడియం సైజులో ఉల్లిగడ్డలు, అలాగే కారానికి తగ్గట్టుగా 6-7 వరకు పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నాను. వంకాయలన్నిటికీ ముందుగా ఆయిల్ రాసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వంకాయలు కాల్చిన తర్వాత పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. స్టవ్ మీద గ్రిల్ పెట్టి దానిపైన వంకాయలను పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని బాగా కాల్చుకోవాలి. ఇలా అయితేనే వంకాయలు లోపలి వరకు బాగా ఉడుకుతాయి. ఇలా వంకాయలు అన్ని వైపులా బాగా వేగి ఉడికిన తర్వాత స్టవ్ పై నుండి తీసేసి ఇలాగే మిగతా వాటిని కూడా కాల్చుకోవాలి. వంకాయలను తీసేసి మళ్ళీ గ్రిల్ పైన ఉల్లిపాయలు, టమాటాలను కూడా పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఉల్లిపాయలు, టమాటాలు కూడా బాగా వేగి లోపలి వరకు ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు అలాగే వెల్లుల్లిని కూడా ఇలాగే కాల్చుకొని తీసుకోవాలండి. ఇంట్లో నిప్పులు ఉండవు కాబట్టి ఇలా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవచ్చు. నిప్పులు ఉన్నవారు నిప్పుల పైన కూడా కాల్చుకోవచ్చు. చూడండి, ఇవి చల్లారిన తర్వాత వంకాయ పైన ఉన్న పొట్టు మొత్తం తీసేసేయాలి. మనకి ఇవి మాడినట్టుగా అనిపిస్తాయి కానీ ఇవి మాడవండి. ఇలా అయితేనే లోపటి వరకు వంకాయలు ఉడికిపోతాయి. ఇదే విధంగా టమాటా అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయల మీద ఉన్న పొట్టు తీసేసి వీటిని ఎప్పుడు రోట్లోకి వేసుకొని దంచుకోవాలి. ముందుగా పొట్టు తీసిన వంకాయలు అలాగే తొడిమలు తీసేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని కూడా ఇందులోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి వీటిని ముందుగా కచ్చపచ్చాగా దంచుకోవాలి. మీరు రోల్ లేని వారు మిక్సీలో వేసైనా కూడా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోనే ఉల్లిపాయలు, టమాటా, కొంచెం కడిగి తీసుకున్న కొత్తిమీర వేసి వీటిని కూడా దంచుకోవాలి. మరీ మెత్తగా దంచితే ఈ చట్నీ అంత టేస్ట్గా ఉండదండి. కొంచెం కచ్చపచ్చగానే ఇలా దంచుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసుకొని తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసి మరొకసారి కొద్దిగా ఇలా దంచినట్టు అని తీసేసి గిన్నెలోకి వేసుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా వంకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ వంకాయ రోటి పచ్చడికి పోపు పెట్టైనా కూడా తినొచ్చండి, లేదా డైరెక్ట్గా ఇలా అయినా కూడా తినొచ్చు. ఇలా దంచుకున్న రోటి పచ్చడిని గిన్నెలోకి వేసుకొని దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి కలిపి వేడివేడి అన్నంలో కొద్దిగా పచ్చడి వేసి అలాగే దీనిపై నుండి నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా నేను చూపించినట్టుగా ఈ వంకాయ రోటి పచ్చడిని తప్పకుండా మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.